గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు నాన్నగారి పర్సనల్ లైఫ్ గురించి నేనేం మాట్లాడినా అది వ్యక్తిగత చాయిస్. బట్ ఇప్పుడున్న ఆ రిలేషన్లో పవిత్ర గారి అసోసియేషన్ ఎలా ఉంటుంది అంటే మీ ఫ్యామిలీ మెంబర్ అయ్యారు. సో మీ నాన్నగారితో ఎలా ఉంటున్నారు, మీతో ఎలా ఉంటున్నారు, ఫ్యామిలీ మెంబర్కి ఎలా కలిసిపోయారు, ఇప్పుడు అంతా కంఫర్టబుల్గా ఉన్నారా? షీఈస్ ఫెంటాస్టిక్ హ్యూమన్ బీయింగ్. నాకు అంటే వస్తుంటారు, రెగ్యులర్గా కలుస్తుంటాం. షీఈస్ ఆల్వేస్ వెరీ, ఎప్పుడు అందరిని పలకరిస్తారు, అందరితో కూర్చుంటారు. ఎలాంటి ఇది లేదు. షీఈస్ అ వెరీ హ్యాపీ గో లక్కీ ఉమెన్. ఓకే, ఐ ఫీల్ డాడ్కి కరెక్ట్ మ్యాచ్ అని నా ఫీలింగ్. ఐ ఫెల్ట్ బికాస్ ఆయన కూడా కామ్గా ఉంటారు ఆవిడ ఉన్నప్పుడు. సో ఐ థింక్ ఆఫ్టర్ 50+ years ఈస్ కామ్. సో ఐ థింక్ ఇట్స్ అ గుడ్ సైన్. అదే లవ్, దిస్ నెవర్ నో టైమ్, నో రియల్లీ టైమ్ డెడ్ లైన్ ఆర్ ఎనీథింగ్. నెవర్ టు లేట్ కరెక్ట్ టు ఫైండ్ ద రైట్ పర్సన్. అదే చెప్పాను కదండి, నేను 60 years తర్వాత డిసైడ్ చేస్తాను. అప్పుడు 70 ఉంటే 70 వరకు అప్పుడు డిసైడ్ చేస్తాను. అప్పటి వరకు నాకు ఎవరు రైట్ అని నేను డిసైడ్ చేయను. సో యా. అండ్ పవిత్ర గారు లాస్ట్ అంటే కృష్ణ గారిని కూడా కలిశారు, కృష్ణ గారి ఆమోదం కూడా ఉందని చెప్పి నరేష్ గారు చాలాసార్లు చెప్పారు అనమాట. సో వాళ్ళిద్దరి ఆ మూమెంట్ ఎలా జరిగింది? నేను లేనండి. బట్ వన్ థింగ్ ఏంటంటే నిర్మలా గారు కానీ కృష్ణ గారు కానీ డాడీ ఏమి డెసిషన్ తీసుకున్నా చాలా వరకు సపోర్ట్ చేసేవారు. బికాస్ వాళ్ళు చాలా కష్టాలు చూసి వచ్చిన వాళ్ళు. సో ఒకటి అర్థం చేసుకోవాలంటే మనిషి లైఫ్లో అన్ని పర్ఫెక్ట్గా జరగదు. ఒకటి దానికి కట్టుబడిపోయి మనం యాంకర్ అయిపోయి అక్కడే ఉంటావా, ఆర్ ఆప్షన్ ఉంది ఏమైనా చేసుకుంటావా. యూ వాంట్ మేక్ సంథింగ్ గుడ్ ఆఫ్ లైఫ్. టుడే ఈజ్ హ్యాపీ. కరెక్ట్. ఎవరు కంప్లైంట్ చేయడానికి ఉంది ఇప్పుడు? బట్ దాట్స్ ద హోల్ పాయింట్ అండి. అందరిని సాటిస్ఫై చేయలేము. కరెక్ట్. బట్ అందరూ చెప్పేది ఒకటే, నీ సంతోషాన్ని ఎత్తుక్కో అంటారు. నీ సంతోషం ఎత్తుకోవడానికి 2-3 డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది తర్వాత. అందరి లైఫ్లో ఉంటుంది. ఎవరు 100% అందరినీ సంతోష పెట్టలేరు కదా. కరెక్ట్. సో అల్టిమేట్లీ ఫస్ట్ వాట్ యూ ఫీల్ మ్యాటర్స్. నువ్వు సెక్యూర్గా ఉంటే ఇంకొక 2-3 నువ్వు సెక్యూర్ చేయొచ్చు, కానీ నీకే టికానం లేనప్పుడు యూ కాంట్ గో అండ్ ట్రై టు మేక్ పీపుల్ హ్యాపీ. సో నరేష్ గారి లైఫ్ మొత్తం చూస్తే అంటే అంత ఎక్స్పీరియన్స్ లేదు, కానీ నేను గమనించినంత వరకు ఆయన ఆనందాన్ని ఎత్తుక్కుంటూ పోతుంటాడు వర్క్లో కానీ తన లైఫ్లో కానీ. అండ్ అంటే ఇలా బతకాలరా, ఇది కదా లైఫ్, ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆయన లైఫ్ స్టైల్లో. మీ నాన్నగారి లైఫ్ నుంచి ఏమైనా తీసుకోవాలంటే, ఏమైనా నేర్చుకోవాలంటే మీరు కోరుకునేది ఏంటి? నేను కోరుకున్నా కూడా అవ్వదండి అది. ఆయన ఎమోషనల్ పర్సన్. బట్ కొన్ని విషయాల్లో ఆయన ఎమోషన్ మేనేజ్ చేసే లెవెల్లో నేను మేనేజ్ చేయలేను. అండ్ దట్స్ నాట్ పాసిబుల్. అది నాకు మా మదర్ సైడ్ నుంచి వచ్చిందో మరి నాకు తెలియదు. బట్ దట్ ఈస్ వాట్ ఐ యామ్. సో ఆ లెవెల్లో ఆయన కొంచెం ఎఫిషియన్సీ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎమోషన్స్ని ఆయన కొంచెం పక్కన పెట్టైనా కూడా హీ కెన్ ఫినిష్ సమ్ టాస్క్స్. బట్ నాకు కొంచెం, నేను ఎమోషనల్ పర్సన్ని నేను. సో కొన్ని డెసిషన్స్ తీసుకునేది లాజికల్గా ఉండవు. బట్ దట్ విల్ గివ్ మీ డిఫరెంట్ రిజల్ట్స్. సో నేను ఐడెంటిటీ మార్చుకోదలుచుకోవట్లేదు. అండ్ యాక్సెప్టెన్స్ ఇస్ ఇంపార్టెంట్. ఆయనంత ఎఫిషియెంట్ పర్సన్ నేను కాదు. దో ఫిజికల్గా నేను ఇంకా ఎక్కువ చేయగలుగుతానేమో ఇప్పుడు, బట్ వర్క్ వైజ్ ఆర్ ఎక్స్పీరియన్స్ వైజ్ ఈజ్ అ టాస్క్ మాస్టర్. నాకు ఒక టాస్క్ ఇస్తా, ఒక టాస్క్ నీట్ కంప్లీట్ చేసుకుని ఫినిష్ చేసాను. మల్టీ టాస్కర్ కాదు నేను. సో అలాంటి ఒక డైనమిక్ డిఫరెన్సెస్ ఉన్నాయి. సో నేను అది అనుకోవడం కానీ అది పాసిబుల్ కాదు. బోత్ ఆర్ లిటిల్ డిఫరెంట్. మా ఆపరేషన్, ద వే వి ఆపరేట్ ఆర్ డిఫరెంట్. యాక్చువల్గా ఇందాక మా పిఆర్ఓ ఇక్కడ వచ్చారు కదా, ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఈ బయట నేను ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ హీరో సుమన్ గారిని ఇంటర్వ్యూ చేశాను. ఆయన ఇదే స్టూడియోలో షూటింగ్లో ఉంటే, షూటింగ్ అయిపోయినాక నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. నా ఫస్ట్ సక్సెస్ఫుల్ ఇంటర్వ్యూ అది. అంటే నా లైఫ్ టర్న్ అయింది. ఈ నేల మీద కూర్చొని నా లైఫ్ టర్న్ అయిన ఇంటర్వ్యూ అనమాట. ఈ విషయం ఆయన చెప్తుంటే సార్ చెప్పారు, ఇది ఆమె చేతుల మీద నిర్మాణం అయింది, ఇక్కడ ఎంతమంది బతుకుతున్నారో తెలుసా, ఆ నేలలో ఉండే మంచితనం అది. 40 కుటుంబాలు ఈరోజు మీరు ఊరి నుంచి తీసుకొచ్చి మీ దగ్గర పెట్టుకొని వాళ్ళకు ఒక పోషణ, ఒక లైఫ్ స్టైల్ ఇస్తున్నారు. నిజమేనా? 100%. ఇక్కడ ఉన్న స్టాఫే ఉంటారండి. ఇక్కడ 20-30 పీపుల్ ఉంటారు. అండ్ ఆవిడ సపోర్ట్ చేసే ఫ్యామిలీస్కి ఇప్పుడు చెక్స్ వెళ్తుంటాయి. సో ఆవిడ ఇచ్చిన మాట ఎప్పుడు తప్పలేదు. అండ్ ప్లస్ అదే కదా, సెల్ఫ్ ప్రమోషన్ ఉండదు.
ఆవిడది ఎక్కువ ఉండదు. అదే నాకు అర్థం కాదు ఇది మంచి ఏంటంటే పని. ఇలాంటి అర్థం- విషయాలు అర్థం బయటికి కాదు, ఎందుకు అదే రావాలి? అర్థం చేసుకోవాలంటాను నేను. మనం ఇది మన మంచి అంటే మనకి లోపల హ్యాపీనెస్ ఇస్తుందంటే అది చాలు. ఉమ్. ఇప్పుడు ఎంతమందికి హెల్ప్ చేసాం అనేది ఎందుకు చెప్పుకోవాలి బయటికి? నువ్వు హెల్ప్ ఎందుకు చేయాలనుకుంటున్నావు? ఒక పలానా పర్సన్కి హెల్ప్ చేస్తే నీకు హ్యాపీగా ఉంటుందేమో. నా ప్రాబ్లం ఏంటి, నాకు గిల్ట్ ఉండేది. మన లైఫ్ బాగుంది కదా మనకి. ఇప్పుడు నా కంపేర్ చేస్తే చాలామందికి సేమ్ ఈ లగ్జరీ ఉండదు కదా. సో ఎవరైనా కొంచెం హెల్ప్లో ఏమైనా డబ్బులు అడిగితే పరలు పోని మనం ఇచ్చేస్తే బెటర్ అని. ఇలా ప్రాబ్లం అయిపోయిందంటే దాని తర్వాత ఇచ్చుకుంటూ పోయి నా సొంత కారు అమ్మాల్సి వచ్చింది ఒక టైంకి. అవునా? సో ఆ రోజు బుద్ధి వచ్చి మానుకున్నా, ఓకే ఒక లెవెల్కి ఇవ్వచ్చు, నేను అంబానీని కాదు, ఇది కాదు, 1000 పీపుల్కి హెల్ప్ చేయడానికి. సో ఐ హ్యావ్ మై లిమిటేషన్స్. సో హెల్ప్ ఉన్నప్పుడు చేయి, లేకపోతే దేవుడు కూడా శ్రమించడని ఎవరు చెప్పారు. నీ దగ్గర 10 రూపాయలు ఉంటే 2 రూపాయలు 3 రూపాయలు హెల్ప్ చేయి, నీతో నువ్వు పెట్టుకో. ఓకే, నీ దగ్గర 1000 రూపాయలు ఉన్నప్పుడు అప్పుడు 100 రూపాయలు ఇవ్వు, ప్రాబ్లం లేదు. కానీ నీ దగ్గర 10 ఉండి నువ్వు 100 ఇవ్వాలని ట్రై చేస్తున్నప్పుడు నీ దేవుడు కూడా హెల్ప్ చేయడు నీకు అని పంతులు ఎవరో చెప్పారు. చూడండి, అది నీ ప్రాబ్లం ఉందన్నారు. సో ఆ గిల్ట్ వల్ల నేను చాలా మిస్టేక్స్ చేశానండి. ఒక గిల్ట్ అంటే నేను ఒక పాయింట్ తర్వాత ఎయిటింగ్ అయి మానేశాక నా అమ్మకి అర్థమైంది, వీడికి సంపాదన లేదు, యాక్టింగ్ అడిగాను, సో ఎంతో డబ్బులు పాకెట్ మనీ ఇవ్వాలి కదా, అది ఈరోజు వస్తుంది. ఇప్పుడు ఐ డోంట్ హ్యావ్, ఇప్పుడు కొన్ని నేను వరీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ కొంతమందికి అది లైఫ్, కొంతమందికి రేషన్ కావాల్సి వస్తుంది. అప్పుడు ఐ ఫీల్ అ లిటిల్ బ్యాడ్. కాదు, నాకు డౌట్, ఎందుకు మీరు ఈ ఆస్తిని మీరు స్వతహాగా సంపాదించుకునే డబ్బుని వేరువేరుగా చూస్తారు? చాలా ఇంటర్వ్యూలో చెప్పారు మీరు ఇదే విషయము. అంటే దాంట్లో ఏముందండి ఇది చెప్పడానికి? దీనికి వారసుడు మీరే కదా. వారసుడు వాడి కొన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడ పడితే అక్కడ ఆస్తులు. నా ప్రకారం వారసుడు అంటే ఈజ్ అ గేట్ కీపర్. సంపాదించి పోగొట్టకుండా చూసుకోవాలి. నేను ఈ ఎగ్జాంపుల్ నేను అంత క్లియర్ కట్ గా చెప్పాను కదా. నేను సంపాదించిన డబ్బులు నాకు ఎలా తెలుసు ఎలా వాడాలో చెప్పాను కదా. ఇప్పుడు నాకు 21 years నాకు 10,000 వస్తే వెళ్ళి స్టార్ అవుట్లో తగలబెట్టాను. ఈరోజు 10,000 వస్తే ఇంకో 2-3 గురించి ఆలోచిస్తాను నేను. మనకి ఏముంది, ఇప్పుడు కొంచెం సేవ్ చేద్దామా, రేపటికి ఏదైనా కావాలా, అది. సో డిఫరెన్స్. సో ఒక ఏజ్, ఒక ఎక్స్పీరియన్స్ కావాలి. అంతవరకు నేను సంపాదించిన డబ్బులు నా డబ్బులు కాదు. ఇప్పుడు నాన్న నాకు ఇచ్చే పాకెట్ మనీ నాకు ఎంత బాధాకరంగా ఉంటుందంటే చూడు, ఆ గిల్ట్కే కొంచెం చారిటీలు ఎక్కువ అయిపోయింది మధ్యలో. దీంతో వాడుకున్నారు చాలా మంది. ఎలా సార్ పాకెట్ మనీ అంటే, ఆ రోజు నా మాట ప్రకారం యాక్టర్గా వెళ్ళాడు కాబట్టి వీడికి ఒక మెయింటెనెన్స్ చేయాలి, ఇవన్నీ చేయాలి కదా. బట్ ఏ నెలకి ఆ నెలకి ఇవ్వడం కాకుండా దానికి ఒక ప్రాసెస్ నెలకి ఇంత అమౌంట్ వచ్చేటట్టు సెట్ చేశారు. అంతే. చాలా దూరం వెళ్ళి ఆలోచించారు. అంటే ఐ థింక్ దానివల్ల నేను కొంచెం మెంటలీ కూడా లేజీ అయ్యాను నా ఫీలింగ్. కోవిడ్ తర్వాత చాలా ఎఫెక్ట్ అయ్యాను ఆఫ్ కోర్స్ లాస్ట్ తర్వాత. బట్ అదే నాకు రేపు మాపు నాకు ఫుడ్ ఉండదు అని ఆలోచిస్తే అంత టైం ఉండేది కాదు నాకు ప్రాసెస్ చేయడానికి. ఐ షుడ్ హ్యావ్ వెంటనే వెళ్ళి ఇంకో ఎడిటింగ్ ఏదో ఒకటి తీసుకొని ఏదో ఒకటి స్టార్ట్ చేసేవాడు. బట్ నాకు ఆ లగ్జరీ వచ్చింది. ఆ లగ్జరీ గిల్ట్గా మారింది మళ్ళీ. పనికిరావు నువ్వు, హ్యాపీ ఎన్ని రోజులు ఇంకా అదే పాకెట్ మనీ. మీకు అభ్యంతరం లేకపోతే ఆ అమౌంట్ చెప్తారా, నెలకి ఎంత వస్తుందో? ఏది అండి 3 to 4 or something becomes 3-4 lakhs. Yeah, crores కాదు, lakhs. బట్ దాంట్లో నాది ఈఎంఐస్. ఐ డోంట్ సే ఎవ్రీథింగ్. నాకు మళ్ళీ ఇదే డౌట్, మీకు ఈఎంఐ లేదు, మీరు ఇంత పెద్ద సామ్రాజ్యానికి వారసులు. దట్ ఈస్ ద ప్రిన్సిపల్. ఎవ్రీ టైమ్ యూ టేక్ ఎనీథింగ్, ఏదైనా తీసుకున్నా లోన్స్ తీసుకో, బ్యాంక్స్ ఆర్ దేర్, విల్ గివ్ యూ. ట్యాక్స్ కరెక్ట్గా, సిబిల్ బాగుంటుంది, రేపు ఒక ప్రాసెస్ అంటూ బాగుంటుంది. ఫైనాన్షియల్ ప్రాసెస్ అనేది ఉండాలి. సో డోంట్ స్టెప్ అవుట్ సైడ్ ది సిస్టమ్. మీ కొంచెం గ్రౌండెడ్ ఉంటే రేపు మనకి వెన్ మనకి రేపు మాపో వీ నీడ్ హెల్ప్ ఫ్రమ్ ద బ్యాంక్స్. ఏదైనా చేయాలనుకుంటుంటే, ఇఫ్ ఐ వాంట్ స్టార్ట్ అ వెంచర్, డెవలప్ రిలేషన్షిప్ విత్ ద బ్యాంక్స్. ఉన్న డబ్బులను అలా తగలబెట్టేసుకుంటే ఎలాగా? రొటేషన్ ఇస్ ఇంపార్టెంట్. దట్ ఈస్ ఎనీ స్మార్ట్ పేరెంట్ వుడ్ డూ దట్. సేవింగ్స్, రొటేషన్, ఈఎంఐస్, సిబిల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. సో అది 100% ఒక ప్రొసీజర్ అండి. ఇప్పటికీ ఫైనాన్స్ అంటే నాకు కొంచెం ఐఎమ్ మోర్ క్రియేటివ్ పర్సన్, నేను అట్ సైడ్ ఉంటాను. కానీ ఫైనాన్షియల్ వచ్చేసరికి నాకు చాలామంది అడ్వైసెస్ కావాలంటే తెలిసి ఫ్రెండ్స్ కానీ ఐ టేక్ ఎవ్రీ వన్స్ అడ్వైస్ ఏం చేయాలి, ఎందుకంటే నాకు అంత ఐడియా లేదు.